నేతలు చేతులెత్తేశారు, అధికారులు చేయలేకపోయారు. కానీ ఓ సామాన్యుడు మాత్రం నేనున్నానన్న భరోసా ఇచ్చాడు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో నీటి కష్టాలకు మహిళలు పడుతున్న అవస్థలు చూసి ఓ వ్యక్తి చలించిపోయాడు. నీళ్ల కోసం తన చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడకూడదనుకున్నాడు. 1, 2, 3 వార్డుల్లో మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వాళ్ళ నాన్న గుజ్జు గంగాధర్ రెడ్డి పేరుతో ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తున్నాడు ఆ యువకుడు. ప్రతి వార్డు కూడా సమస్యలు గ్రహించి చేసి నీటి సరఫరా ప్రారంభించడం జరిగింది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ఇచ్చేంత వరకు అది నిరంతరం చేయడానికి మా ట్రస్ట్ తరఫున నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే వృధా చేస్తున్నారు, వేలాది లక్షలాది రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు నిర్లక్ష్యం చేస్తూ నాణ్యత లేని పైప్ లైన్ వర్క్, అలాగే నిరుపయోగం లేని ట్యాంకరు, వాటర్ ట్యాంకర్స్, ఇవన్నీ లక్షలాది రూపాయలు వెచ్చించి నిరుపయోగంగా ఉండేది ఇచ్చేస్తున్నారు. అలాగే కొండపైన కూడా కన్స్ట్రక్షన్, అది కూడా నిరుపయోగంగా ఉంది. ఇలాంటి సమస్యలు అయితే ఎన్నో ఉన్నాయి. దయించి అధికారులు అయితే తక్షణమే స్పందించి ఇక మీదైనా వాటర్ ట్యాంకర్ల ద్వారా అయినా ప్రజలకి నీరు అందించే పరిష్కారం చేసే మార్గం దశలో తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఇవన్నీ పక్కన పెట్టి మన ఊరు అభివృద్ధి కోసం మీరు పాటుపడండి. వైసీపీ నాయకులారా, అధ్యక్షులారా అందరూ కూడాను గమనించండి. ఇది మన ఊరు బాగుపడాలి. ఈరోజు ఎప్పుడు ఈ శిస్తులు ఎంతైతే వస్తున్నాయో రెవెన్యూ కోసం, ఆదాయం కోసం చూస్తున్నారు, కానీ వార్డులు ఈ మంచి చెడులైతే సమస్యల మీద మీరు దృష్టి పెట్టట్లేదు. ఒకసారి దృష్టి పెట్టండి, మన అభివృద్ధికి తీసుకురండి. తాగడానికి నీటి వనరులు అన్ని సదుపాయాలు ఉండి కూడా నీరే ఇవ్వలేకపోతే మనం ఇంకే రకంగా అభివృద్ధి చేయగలం చెప్పండి మున్సిపాలిటీని. దయచేసి ఈ పట్టింపులు ఇవన్నీ మానేసి అభివృద్ధి దిశగా మీరు ఆలోచించండి, చెయ్యండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా పార్టీ తరఫున కానీ, ట్రస్ట్ తరఫున కానీ, ప్రజల తరఫున కానీ మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ సమస్య మీద ఉంటే అధికారులు అందరూ చేస్తారని ఆశిస్తున్నాం. లేదంటే దీనిపైన చాలా పెద్ద ఉద్యమాలు వస్తాయి. చాలా రకాలుగా ప్రజలు కూడా తిరుగుబాటు కూడా ఏర్పడుతుంది. ఆ తిరుగుబాటుకు అయితే తట్టుకునే పరిస్థితి అయితే ఎవరికీ ఉండదు. ప్రజలు తిరుగుబాటు ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ప్రభుత్వాలు పడిపోయాయో కూడా మీకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఈ మున్సిపాలిటీ ఏముంది,